ముష్టెత్తుకునే లేకి నాయలు లోక కళ్యాణం చేస్తామని బయలుదేరితే గిట్లనే ఉంటది మరి పాకి మోకాళ్ళారా. అరే మీ ఎక్స్పైర్డ్ ఫుడ్ పడేసుకోనికి మీ దగ్గర చెత్త కుండీలేవారా? అవి తీసుకుపోయి శ్రీలంకకి పాపం ఆడ వరద బాధితులకి పంచుతామంటారు. ఇంకా మీదికెళ్ళి ఆ బ్యాగుల మీద ఓ కొటేషను, పాకిస్తాన్ స్టాండ్ విత్ శ్రీలంక టుడే అండ్ ఆల్వేస్. ఈ బోందా ఎక్స్పైర్ అయిన ఫుడ్ కి టుడే అయితేంది, ఆల్వేస్ అయితేంది, ఏం చేసుకుంటారు వాళ్ళు దాన్ని? గింత దారుణంగా తిడతావా అని మీకు అనిపిస్తుండొచ్చు. ఇంతకన్నా దారుణంగా బండ బూతులు తిడుతున్నాయి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వరద బాధితులు సంఖ్య పెరుగుతూనే ఉంది చచ్చిపోయేటోళ్ళది. ఏంది అని అంటే ఇంత సహాయం పొందిండ్రు అనే పేరు ఉంటుంది, వాళ్ళు చేసారు అనే పేరు ఉంటుంది, కానీ అది తిండికి పనికిరాదు. ఇంకా మనోళ్ళు అబ్బా వీళ్ళు ఏదో సహాయం చేయబోతున్నారు, మొట్టమొదటిసారి ఏదో మంచి పని చేస్తున్నట్టున్నారు, ఫోన్ తీసి సహకరిద్దామని గంటలలోనే వాళ్ళు జస్ట్ ఇట్లా రిక్వెస్ట్ పెట్టిండ్రు ఎయిర్ స్పేస్ కోసం. వెంటనే మనోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈ పిచ్చి మోకాలు ఇలాంటి తిండి పంపిస్తున్నారని తెలుసుంటే మనోళ్ళు కూడా ఇవ్వకపోదునేమో ఆ పర్మిషన్. ఆ వరద బాధ్యతలకే కదా, వాళ్ళకి ఏమీ దొరకనప్పుడు మన దగ్గర మూలకవాడు ఉన్నది ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకున్నారేమో. అనుకునేటట్టు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ఫుడ్ ఉంటుంది కదా యూరప్ కి కానీ వేరే దేశాలకు, దేనికన్నా అల్లకి వెళ్ళి ఏమేమి వెళ్తున్నాయో చూడు సార్. ఖాళీల మెదళ్ళనే తిరుగుతుంటది పురుగు అనుకున్నాం, కానీ వీళ్ళు తినే తిండిలా అన్నిట్లా పురుగులే పాడైనాయి అని అర్థమయ్యి యూరప్ రీసెంట్ గా ఏవైతే పాకిస్తాన్ నుంచి వచ్చే మాక్సిమం ఫుడ్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేసేసింది.